शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। वंदे परब्रह्म चिदात्मकं सद्वंदे गुरुं शान्तमुमेशमीशं वंदे शिवानंद गुरुप्रवीरं वंदे सदा ज्ञानपि वन्दनीयान्। ओम श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्री वशिष्ठ गीता उपसम प्रकरणము। ఈ యొక్క ఉపశమ ప్రకరణములో వశిష్ఠుల వారు మనకి ఇప్పటి వరకు కూడా అనేక విషయాలు తెలియజేశారు. నిశ్చయాలు అనేవి 4 విధాలుగా ఉంటాయి అని తెలియజేస్తూ ఈ 4 నిశ్చయాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనకి తెలియజేయటం జరిగింది. అదే విషయాన్ని కొనసాగిస్తూ మహామతివైనటువంటి ఓ రామచంద్ర, ఈ సమస్త బ్రహ్మాండము కూడా ఆత్మయే, ఆ ఆత్మయే నేను అనేటువంటి నిశ్చయము ఏది కలదో దానిని అవలంబించి ఉండుట వలన నా బుద్ధి మరల ఎన్నటికి దుఃఖమును పొందకయే ఉన్నది అన్నారు. కావున వశిష్ఠుల వారు శ్రీరామచంద్ర వారితో ఇలా చెప్తున్నారు ఏమని, ఈ సమస్త బ్రహ్మాండము కూడా ఆత్మయే, ఆ ఆత్మే నేను. కావున ఆత్మ అనేది వేరు, నేననేది వేరు కాదు. నేనే ఆత్మనై ఉన్నాను అనే నిశ్చయం ఏది కలదో, అంటే అన్ని నిశ్చయముల కంటే ఉత్తమోత్తమైనటువంటి నిశ్చయంగా ఆ ఆత్మయే నేననే నిశ్చయం ఏది కలదో దానిని అవలంబించి ఉండడం వలన నా బుద్ధి మరల ఎన్నటికీ కూడా దుఃఖమును పొందకుండానే ఉంటుంది అని చెప్పి వశిష్ఠుల వారు కూడా తన నిశ్చయాన్ని తెలియజేశారు. కావున ఆ యొక్క మహర్షి అయినటువంటి వశిష్ఠుల వారి నిశ్చయం ఏమై ఉంది, నేను ఆత్మనే, సర్వము కూడా ఆత్మమయమే, కావున ఈ జగమంతా నిండి ఉన్న ఆత్మ నేనై ఉన్నాను అని పరమోత్తమైన నిశ్చయం కలిగి ఉన్నానని తెలియజేశారు. అదే విధముగా ప్రక్కల, పైన, క్రింద అంతటను ఆత్మ యొక్క మహిమయే వ్యాపించి ఉన్నది అన్నారు. అంటే అన్ని నలుదిశల, అన్ని వైపుల, ఊర్ధ్వంగా, అలాగే కింద పైన అన్ని దిక్కులా కూడా ఆత్మ యొక్క మహిమ, ఆత్మ యొక్క ఉనికి చేతే నింపబడి ఉన్నది. కాబట్టి ఈ సమస్తము కూడా ఆత్మమయమే, ఆత్మయే అనే నిశ్చయము అంతఃకరణలో కలిగి ఉన్నచో జీవుడు ఎన్నటికీ బద్ధుడు కాడు అన్నారు. ఈ విధముగా సర్వత్రా సర్వదా ఎవరైతే ఆత్మని దర్శించగలుగుతారో, ఆత్మతో నిండబడి ఉన్నది ఈ విశ్వమంతా అనేటువంటి ఆ యొక్క దృఢమైన నిశ్చయం కలిగి ఉంటారో, ఇటువంటి నిశ్చయం ఎవరైతే అంతఃకరణములో ధరించి ఉంటారో అటువంటి జీవుడు ఎన్నడూ బంధింపబడడు, దేని వల్ల కూడా బంధింపబడడు. ఎందుకు అంటే ఉన్నది ఆత్మ ఒక్కటే, ఆత్మే సర్వము నిండి ఉన్నది. కావున ఇంకా వేరే ఇంకొకటి అనేది లేనే లేదు. కనుక సర్వము ఆత్మమయమే అన్నప్పుడు వారి యొక్క వర్తనం అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది. ఏ దృష్టి అంతా కూడా ఒక విధంగానే ఉంటుంది, అంతా బ్రహ్మమయం అన్నట్టుగా. కావున వేరు వేరు ఆలోచనలు, వేరు వేరు సంకల్పాలు, వేరు వేరు విధానాల్లో వారికి ఈనాడు కలగవు. ఉన్నది ఒకటే కనుక ఒకే భావనతో ఉంటారు. కావున ఇక్కడ దేని గురించి భయపడడం కానీ, వ్యాకులత్వం చెందడం కానీ, ఇతరత్ర రాగద్వేషాలను కలిగి ఉండడం కానీ జరగదు. ఎల్లప్పుడూ ఉన్నది ఆత్మ ఏకం అనే భావనతో ఉంటారు కనుక ఇంకా దేని యందు ఏ భావాన్ని పెంచుకుంటారు. కావున ఏ భావము లేని అభావ స్థితిలో ఉంటారు వారు. ఇదే బ్రాహ్మీ స్థితి అని మనం తెలుసుకోవాలి. బ్రహ్మమయము, అంతా బ్రహ్మము. కావున వారు ఈ విధంగా ఉన్నవారు దేని చేత కూడా బంధింపబడరు. అదే విధముగా శూన్యమనియు, ప్రకృతి అనియు, మాయ అనియు, బ్రహ్మ అనియు, విజ్ఞానమనియు, జీవుడనియు, పురుషుడనియు, ఈశ్వరుడనియు ఈ విధంగానే ఈ యొక్క నిత్యమైన ఆత్మయే అనేక విధాలుగా చెప్పబడుతున్నది. ఎందుకంటే ఎవరు ఏ విధంగా దీన్ని అనుభవిస్తే
వారి యొక్క అనుభవాన్ని వారు అలా పంచి ఇచ్చారు. కావున కొంతమంది దీన్ని శూన్యము అన్నారు, ప్రకృతి అన్నారు, దీన్నే మాయ అన్నారు, బ్రహ్మము అన్నారు, శివుడు అన్నారు, విజ్ఞానం అన్నారు, ప్రజ్ఞ అన్నారు. ఏది ఏమైనా అది మాత్రం ఏకం, ఒక్కటే. అది గ్రహించాలి. ఈ జగత్తంతయు సదా సన్మాత్రమే అయి ఉన్నది. కావున ఈ జగమంతా కూడా ఏమై ఉన్నది? ఆత్మమయమే, సన్మాత్రమే అయి ఉన్నది. ఇక్కడ ఎచ్చటా కూడా ద్వైతము కానీ అద్వైతము కానీ లేనే లేవు. ఉన్నది ఏకం, ఒక్కటే. ఇందులో మళ్ళీ 2, 3 అనుకోవడానికి లేదు, అద్వైతం లేవు. ఈ జగత్తు వాస్తవముగా విద్య అంటే సద్వస్తువైన ఆత్మచేతనే వ్యాప్తమై ఉన్నది. కావున ఇతర భ్రాంతి బుద్ధులేవి లేవు. ఇదే వాస్తవమైన విద్య. విద్యానా అధ్యాత్మ విద్య అన్నారు. కావున ఈ జగత్తు వాస్తవముగా దేని చేత వ్యాపింపబడి ఉన్నది అంటే ఆ యొక్క చైతన్యము చేత, ఆత్మ చేతనే. కావున వాస్తవమైన విద్య కూడా ఈ యొక్క ఆత్మస్థితి. ఈ ఆత్మస్థితి యొక్క అనుభవం పొందితే సర్వ విద్యలు అనుభవానికి వస్తాయి. కావున ఇతర భ్రాంతి బుద్ధులేవి లేవు. ఇదే యథార్థ దృష్టి. యథార్థ తత్వాన్ని అందించగలిగేదేదో అదే ఉత్తమ విద్య. వాస్తవాన్ని వాస్తవంగా తెలియజేసేటువంటి ఏ యొక్క విద్య ఉందో అదే మనకి అధ్యాత్మ విద్య. కావున దీనిని విద్య అనడానికి సరిపోతుంది. అదే విధంగా అనంత రూపమైన మహాసముద్రము పాతాళము వరకు జలము చేత పూర్ణమై ఉన్నట్లు బ్రహ్మాది స్తంభ పర్యంతము కలిగినటువంటి ఈ జగత్తంతయు కూడా ఆత్మ చేత పరిపూర్ణమై ఉన్నది. ఏ విధంగా అయితే సముద్రాలన్నీ కూడా మహాసముద్రం పాతాళం వరకు కూడా దాంట్లో ఎక్కడ చూసినా జలమే ఉంటుంది, జలము చేత పూర్ణమై ఉంటుంది. ఏ విధంగా అయితే సముద్రము జలము చేత పూర్ణమై ఉంటుందో అదే విధముగా ఈ జగత్తు యావత్తూ కూడా ఈ బ్రహ్మాది లోకము నుంచి స్తంభ పర్యంతం వరకు కూడా అతి స్థూలము నుంచి అతి సూక్ష్మం వరకు కూడా ఈ జగత్తంతయు కూడా దేని చేత పరిపూర్ణమై ఉంటుంది అంటే ఆత్మ చేత పరిపూర్ణమై ఉంటుంది. యథార్థముగా వాస్తవముగా ఇది గ్రహించాలి. ఇంకొకటి అనేది ఉండడానికి అసలు తావు లేదు. ఎందుకంటే ఆత్మ చేత నింపబడి ఉన్నది. అది కాకుండా ఇంకొకటి ఉండడానికి అక్కడ అవకాశమే లేదు. అక్కడ ఎక్కడ ఖాళీయే లేదు, పూర్ణమై ఉన్నది. కావున ఇంకొకటి అనేది ఇందులోకి రావడానికి పోవడానికి అనేది అసలు సత్యము కానిది. కానీ ఈ విధముగా జగమంతా ఆత్మ చేత నింపబడి ఉంటే మరి అందులోకి ఈ జగత్ ఎలా వచ్చింది? ఈ ప్రపంచం ఎలా వచ్చింది? ఈ జగత్తులోకి అనేక విషయాలు ఎలా వచ్చినాయి? ఈ లోకాలన్నీ ఎలా వచ్చినాయి అనే ప్రశ్న మనకు రావచ్చు. ఎందుకంటే ఒక చోట నుంచి ఒక చోటకి పోవడానికి కానీ రావడానికి కానీ అవకాశమే లేనటువంటి విధంగా అణువున నింపబడి ఉన్నటువంటిది ఈ ఆత్మ. కానీ మరి ఇన్ని రకాలుగా మనం అనుభవిస్తున్నాను అనుకునేవన్నీ కూడా ఎట్లా వచ్చాయి అనే ప్రశ్న వేసుకుంటే దానికి మహనీయులు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఈ జగత్తు అనేది ఉన్నట్టుగా భ్రాంతితో ఉన్నాను తప్ప వాస్తవానికి జగత్ అనేది లేనే లేదు, అది పుట్టనే లేదు అన్నారు. కనిపిస్తుంది అనుకునే జగత్తు దానికి అసలు ఉద్భవమే లేదు అన్నారు. మరి ఇది ఎలా సాధ్యమండి అనే ప్రశ్న వేస్తే మరలా దానికి మనకి సమాధానంగా మహనీయులు చెప్పిన మాట ఏంటంటే ఇది భ్రాంతి. ఏ విధమైన భ్రాంతి అంటే మనం ఒకటి చూసి ఒకటి అనుకుని భ్రాంతి పడతాం. అంటే ఉదాహరణ ఎన్నో మార్లు చెప్పుకున్నాం. తాడును చూసి పాము అనుకున్నాం, కానీ పాము మనకి ఎంతవరకు సత్యమై ఉన్నది? అనుకున్నాం, కానీ అది ఎప్పుడు పాము కాలేదు. కానీ మనం అనుకున్నంత వరకు, మనము భ్రాంతి భావనలో ఉన్నంత వరకు కూడా ఆ పాము ఉంటుందండి. ఆ పాము ఉంటుంది, పాముకు సంబంధించిన భయాలుంటాయి, దాన్ని ఎలా వధించాలి అనేటువంటి ఆలోచనలు ఉంటాయి, దాని కొరకు ఎన్నో ఉపాయాలు, ఎందరెందరినో సహకారం, ఇదంతా జరుగుతుంది. కానీ యథార్థానికి అక్కడ పాము ఉందండి అంటే లేదు. కానీ పుట్టని పాము కొరకు మాత్రం ఇన్ని రకాలుగా మనం ప్రయత్నాలు చేసాం. ఈ ప్రయత్నాలు చేయటం అనేది అసత్యమా అంటే కాదండి. వాస్తవంగా అన్ని ప్రయత్నాలు చేసాం. దేనికోసం చేశాము? పుట్టని పామును చంపుట కొరకు చేశాం.
అదే విధంగా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా, మనం చేస్తున్నటువంటి ఈ సాధనా విధానాలన్నీ కూడా ఎందుకోసము? ఈ శాస్త్రాలన్నీ మహనీయులు మనకి ఎందుకిచ్చారు? అంటే లేని జగత్తుని, ఈ జగత్తుకి ఆధారం అనుకునేటువంటి లేని మనస్సుని హరింపచేయటానికి వచ్చాయండి ఇవన్నీ. వాస్తవముగా జగత్తు లేదు, యథార్థముగా ఈ యొక్క మాయా లేదు, ఇతరత్ర ఏ విధంగానూ కూడా ఇక్కడ ఇంకొకటి లేనే లేదు. కానీ ఉందనుకునేటువంటి భ్రమలోంచి ఇవన్నీ పుట్టాయి. అసలు భ్రమే లేదనుకోండి మనకి. ఏ విధమైన భ్రమ మనలోకి రాలేదనుకోండి, కలగలేదనుకోండి. అప్పుడు ఇంక జగత్తుకి ఇక్కడ తావే లేదు. భ్రమ ఉన్నంత వరకే జగత్తు ఉంటుంది. భ్రమ సమిస్తే జగత్తు అసలు పుట్టనే లేదండి. పుట్టని జగత్తుని నశింప చేయటం ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే, ఎవరమైతే జగత్తుని లేదుగా తెలుసుకుని మరి ఉన్నదేమిటి? ఉన్నది ఒకటే చైతన్యం, ఆత్మ. దానికి మనం ఏ పేరు పెట్టుకున్నా అది పరమ సత్యం, అది శక్తి తత్వం. కనుక అది ఎప్పుడూ ఆ యొక్క శక్తి తరంగాన్ని విడుదల చేస్తూనే ఉంటుంది. కనుక ఈ భ్రమతో ఉన్నటువంటి ఈ జగత్తు మనకి కనిపించిన, ఉందన్నట్లుగా అనిపించిన, లేదన్నట్టుగా తెలుసుకున్నా, అంటే అజ్ఞానికి జ్ఞానికి కూడా అజ్ఞాన దశలో ఉన్నప్పుడు అది ఉంటుంది, జ్ఞాన దశలో ఉన్నప్పుడు ఉండేది ఏదైతే ఉందో అదే సత్యం. మనకి తెలియలేదు కదా అని ఆత్మ లేకుండా ఉండదండి. మనం తెలుసుకున్నాం కదా, ఇప్పుడే ఆత్మగా గ్రహించాం కదా అని కొత్తగా వచ్చింది లేదు. అది ఎప్పుడు ఉండేది, అది ఎప్పుడు నిత్య సత్యమై ఉంటుంది. కావున ఈ విధంగా గ్రహించుకుని మనము ఉన్న సత్యమేదో దాని యందే అవలంబం చెయ్యాలి. అంటే అటువంటి నిత్యాన్ని పెంచుకోవాలి. ఎల్లప్పుడూ ఈ యొక్క జగమంతా ఆత్మమయంగానే దర్శించగలిగి ఉండాలి. ఈ కారణమున ప్రమాణబోధితమగు బ్రహ్మం ఒకటియే సదా సత్యమయున్నది. దానికి భిన్నమగు అసద్రూపమైన జగత్తు ఏ కాలమందునూ లేనే లేదు. సముద్రమంతయు జలమే కాని తరంగాదులన్నవి అనేవి ఎన్నటికీ కాదు కదా, అది గుర్తించాలి. ఎందువల్ల అంటే ఇవన్నీ కూడా మనకి ప్రామాణికాలు, అర్థం అవటం కోసం మహనీయులు వాడినటువంటి ఉపమానాలు. ఎందుకంటే ఏ బోధ అయినా సరే ఉపమాన సహితంగా ఉంటేనే అది పూర్ణమవుతుంది. ఉపమానము లేనప్పుడు దాన్ని మనము పూర్తిగా అందించలేము ఎవ్వరికీ కూడా. అందుకని తత్వం ఏదైనప్పటికీ కూడా ఆ జ్ఞానాన్ని స్వచ్ఛందంగా మనకు అందించటం కొరకు మహానుభావులు ఎన్నో విధాలైనటువంటి ఉపమానాల్ని వాడటం జరిగింది. కావున ఈ కారణమున ప్రమాణ బోధితమగు బ్రహ్మం ఒక్కటియే సదా సత్యమై ఉన్నది. దానికి భిన్నమైనటువంటి అసత్రూపమైన జగత్తు ఏ కాలమందునూ లేనే లేదు. కావున ఏ జగత్తు అంటే దేనికి భిన్నము అంటే ఈ యొక్క బ్రహ్మమునకు భిన్నమైనది జగత్తు, ఆత్మకు భిన్నము అనాత్మ. ఆత్మ అనేది ఎప్పుడూ సదా సత్యము, నిత్యము. దానికి పూర్తి వ్యతిరేక దిశలో, వ్యతిరేకత విధానములో ఉన్నదే జగత్తు. అది శాశ్వతము, ఇది అశాశ్వతము. అది ఎప్పుడూ సనాతనం, కానీ ఇది ఎప్పుడూ కూడా మార్పులు పొందుతూ ఉంటుంది. కావున దానికి భిన్నమగు అసద్రూపమైన జగత్తు ఏ కాలమునందును కూడా లేదు. వాస్తవంగా ఉన్నది బ్రహ్మం ఒక్కటే, అదే పరమ సత్యము. ఎందుకంటే సముద్రమంతయు కూడా జలం అనేది సత్యం, కానీ సముద్రం తరంగాలు అనడానికి అది సత్యం కాదు. ఎందుకంటే తరంగాలనేవి ఆ జలములోంచి ఉద్భవించి ఎగసి కొంతవరకు ముందుకొచ్చి మళ్ళీ వాటంతట అవే వెనుదిరిగి ఆ యొక్క జలతత్వంతో ఉన్న సముద్రములోనే లయమవుతాయి. సముద్రాలనేవి ఈ యొక్క తరంగాలనేవి సముద్రములో అంతర్భాగమే, కానీ సముద్రము తరంగాలు కాదు. సముద్రం అపారమైన జలతత్వం, జలమయం, జలముతో పూర్ణమై ఉన్నటువంటిది సముద్రం. కానీ సముద్రములో నుంచి లేచినటువంటి కొన్ని కారణాల వల్ల, కొన్ని అనుకూలతల వల్ల లేదా అననుకూలతల వల్ల ఆ నీరు ఉప్పొంగితే దాన్ని తరంగము అంటున్నాం. ఆటుపోటులు అంటారు దాన్ని. ఆటుపోటుల వల్ల ఆ నీరు సహజంగా అది ఎగిసి పడితే దాన్ని తరంగము అంటున్నాం.
కానీ ఏ తరంగము కూడా స్థిరమైనది కాదు, శాశ్వతము కాదు. ఏ విధంగా వచ్చిందో తరంగం అంతే వేగంగా వెళ్ళి సముద్రములో లయత్వాన్ని పొందుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. తరంగాన్ని పట్టి ఆపడం అనేది ఎవ్వరికీ సాధ్యం కాదండి. అది ఉంటదండి. అది ఎంత విజృంభించినప్పటికి కూడా. అది గమనించాలి మనం. అలాగే ఈ సృష్టిలో యావత్తు కూడా మనం అనుకునేటువంటి ఈ విశ్వం అని చెప్పబడేటువంటి లోకాలన్నీ కూడా అనంతమైనటువంటి బ్రహ్మమునందు ఆవిర్భవించినటువంటి బ్రహ్మమనే సముద్రమునందు ఆవిర్భవించిన చిన్ని చిన్ని తరంగాల వంటి. ఈ తరంగాలకు ఉండే శాశ్వతత్వం ఏ పాటిదండి? సముద్ర తరంగానికి ఎలా అయితే నిత్యత్వము లేదో, ఈ యొక్క జగత్తని చెప్పబడే దృశ్యాలకు కూడా నిత్యత్వం ఉండదు. ఎంత వేగంగా బయటకొచ్చాయో అంత వేగంగానే లయత్వాన్ని పొందుతూ ఉంటాయి, అదృశ్యమైపోతూ ఉంటాయి. కానీ ఆ కొద్దిపాటి నిడివిలో ఉద్భవించినటువంటి కనిపిస్తున్న ఉన్నాయా అన్నట్టుగా అనిపించే వాటి యందు మనకి ఎంతెంతో సత్యత్వ భావనండి. అది ఎప్పుడు అలా స్థిరంగా ఉండిపోద్ది, ఎప్పుడు ఇదిలా నిలిచిపోద్ది అన్నంతటి భ్రాంతికి గురవుతాం. కానీ తత్వం తెలిసిన వాడెవ్వడూ కూడా దీని భ్రాంతిలో పడడండి. సముద్రం యొక్క తత్వం తెలిసిన వాడు తరంగాలు విశ్వసించడు. వస్తుంది, లోపలికెళ్ళిపోతుంది. ఇంకొక విషయం ఏమిటంటే, ఏనాడు కూడా తరంగం ఎంత పెద్దగా ఎగిసిపడినా, తనకి మూలమైన ఆధారమైనటువంటి సముద్రాన్ని విడిచిపెట్టదు. అది ఎప్పుడూ దానితో అనుసంధానమయ్యే ఉంటుంది. ఎందుకంటే, దాని యొక్క అనుసంధానము లేకపోతే తరంగానికి ఉనికి లేదండి. దానికి విలువ లేదు. ఆ అనుసంధానంతోటే బయటకొస్తుంది, లోపలికెళ్ళిపోతుంది. అదే విధముగా యావత్తు విశ్వము, జగత్తు, ప్రకృతి ఏదైనప్పటికి కూడా అనంతమైన బ్రహ్మతత్వంలోంచి లేచిన తరంగము లాంటిది. అందులోంచి సముద్రంలో ఎలా తరంగం వస్తుందో ఇవన్నీ కూడా అలా ఉద్భవిస్తూ మళ్ళీ అంతే వేగంగా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఈనాడు కూడా బ్రహ్మమైనటువంటి ఆత్మ యొక్క అనుసంధానాన్ని విడిచిపెట్టవు. ఆ శక్తిని తీసుకునే ఇవి ముందుకొస్తాయి. మళ్ళీ అంతే వేగంగా వెనక్కి అస్తమిస్తాయి. అదే విధంగా సముద్రమునందు ఉండేటువంటి నీటి తత్వమే తరంగములో కూడా ఉంటుందండి. సముద్రములో ఉన్న నీరు ఉప్పగా ఉంటుంది. తరంగములో ఉన్న నీరు మంచిగా ఉండదు కదా! అంటే అది అది త్రాగునీరు కాదు. అది ఇది ఇంచుమించు ఒకేలా ఉంటాయి. అలాగే బ్రహ్మం ఎటువంటిదో ఈ జగత్తు కూడా ఆ బ్రహ్మతత్వముతో నిండి ఉంటుంది. ఆ లక్షణాలతోటి దాని యొక్క అంతర్తత్వము ఆ విధంగానే ఉంటుంది. చూడడానికి వేరుగా అనిపిస్తుంది కానీ అంతరములో ఆత్మతోటే నింపబడి ఉంటుంది. ఈ విధంగా మనకు అర్థం అవడం కోసం సృష్టిలో భగవంతుడే ఈ యొక్క విశ్వములో ఉపమానానికి మనకి అర్థం అవ్వటం కోసమే సముద్రాన్ని పెట్టారేమో అనేది కూడా అనిపిస్తుంది. గమనించుకోవాలి. కావున ఈ కారణమున ప్రమాణ బోధితమైనటువంటి బ్రహ్మము ఒక్కటియే సదా నిత్యమైనది. దానికి భిన్నమైనటువంటి అసద్రూపమైన జగత్తు ఏ కాలమునందునూ లేదు. కావున ఇది గ్రహించుకోవాలి. ఈ కారణము చేత సముద్రం అనేది సత్యం కానీ తరంగాలు కాదు కదా! అలాగే దీనికి ఆధారమైన బ్రహ్మము సత్యము కానీ జగత్తు కాదు కదా అనే సత్యాన్ని గ్రహించాలి. సువర్ణమున కన్యముగా కటక నూపురాదులెవ్వియును లేవు. అంటే ఆత్మ కన్యముగా వృక్ష తృణాది ఆకారములెవ్వీ లేవు. అంటే ఒకే బంగారం. బంగారం ఒకటే కానీ దాని నుంచి అనేక రకాలైన ఆభరణాలు తయారవుతాయి. కానీ వీటన్నింటి యొక్క ఆధారము బంగారమే. అదే విధముగా ఈ యొక్క జగమంతా, విశ్వమంతా నిండి ఉన్నటువంటి ఆత్మ కన్యముగా మనం చూస్తున్నటువంటి దృశ్యాలేవీ లేవు. అంటే దృశ్యాలు ఎన్నో ఉండొచ్చు. అవి పర్వతాలు కావచ్చు, నదులు కావచ్చు, సముద్రాలు కావచ్చు, వృక్షాలు కావచ్చు, జంతువులు కావచ్చు, మానవులు కావచ్చు, ఇతరత్ర ప్రాణికోట్లు కావచ్చు, ఆకారాలే వేరు. రకరకాలు కావచ్చు. కానీ వాటన్నింటికి ఆధారంలో వాటిలోనూ కూడా నింపబడిన తత్వం మాత్రము ఆత్మయే. ఆభరణాలు అనేకం కానీ వాటన్నింటికి కూడా ఆధారం ఏంటి? అవన్నీ బంగారమే.
కావున ఓ రామచంద్ర, నీ యొక్క గాని ఇతరుల యొక్క గాని సమస్త జగత్తు యొక్క గాని పదార్థములు సదా వృద్ధిని పొందినను లేక నశించినను నీవు మాత్రము సుఖ దుఃఖములను గ్రహింపకము. ఈ కారణము చేత ఓ రామ ఇది తెలుసుకో. కావున నీ యొక్క గాని ఇతరుల యొక్క గాని అంటే నీవుంటే ఇతరులు ఉంటారు, నేను అనేది ఉంటే నాకు సంబంధించినవన్నీ ఉంటాయి, నాకు సంబంధించిన వారు అనిపించే వారందరూ ఉంటారు. ఇది గ్రహించుకుని నేనైనా ఈ యొక్క దేహభావాన్ని త్యాగం చేయగలిగితే యథార్థ తత్వం అనుభవానికి వస్తుంది. కావున ఇది గ్రహించుకుని నేననుకుని ఈ దేహ పరిధిలో దీని యొక్క కానీ ఇతరుల యొక్క కానీ సమస్త జగత్తు యొక్క కానీ పదార్థములు ఎంత వృద్ధిని పొందినా లేదా నశించినా ఏమాత్రము కూడా చలించవద్దు. నిర్వికార సద్రూపాత్మగానే ఉండు. వీటి యొక్క వృద్ధి పతనము ఇవేవి కూడా యథార్థము కాదు. ఎందుకు అంటే ఇవన్నీ భ్రమ మాత్రమే. ఇక్కడ నేను అనేది యొక్క ఆకృతి తత్వంతో ఉండి ఈ నేను కూడా అసత్యమే. కావున దీనికి సంబంధించి ఉన్నటువంటి తత్వము యొక్క వృద్ధి వల్ల లాభము లేదు, వాటి యొక్క నాశనత్వం వల్ల మనకి నష్టము లేదు. ఎందుకంటే వాస్తవముగా ఉన్నది అన్నిటిలో అందరిలో ఏకమైన ఆత్మే నింపబడి ఉన్నది. మరి ఈ వృద్ధి పతనము అంటే నాశనము ఎవరికి? ఇది పెరుగుట తరుగుట అనేది ఎవరికి అనేది ప్రశ్నించుకుంటే పుట్టని పాము కండి. లేని పాము పెద్దదైపోయిందండి అని సంతోషపడ్డాం అనుకోండి, మరి ఆ సంతోషం ఏమన్నా లాభమా? లేదా ఆ పుట్టని పాము చనిపేశామని అనుకున్నాం అనుకోండి, ఇంతకి చనిపోయింది ఎవరు? వాస్తవానికి అసలు అక్కడ పామే లేదు. దాన్ని అది పెరిగినా మనకు వచ్చే లాభము లేదు, అది నశించినా దానివల్ల వచ్చే నష్టము లేదు. అలా ఎందువల్ల అంటే అసలు అక్కడ పామే లేదు. అదే విధముగా జగత్ అనేదే లేనప్పుడు జగత్తు యొక్క వృద్ధి నాశనం అంటే పతనం గురించి ఉన్నటువంటి భావాలు అవి మనసు పెట్టుకునేటువంటి భ్రాంతులే తప్ప వాస్తవానికి మనం అది తీసుకుంటే ఇవన్నీ ఉంటాయి. వాటిని ఎంతగా గుర్తించి విలువించి వాటితో ఉంటామో అంతంత ఇవి శక్తివంతములు అవుతాయి, అంతంత వాటి బారిన పడి వ్యవహారం చేస్తాం. కానీ వాటిని ఎంతెంతగా నువ్వు తగ్గించుకుంటావో విడిచిపెడతావో వాస్తవమైన నీ సహజ తత్వంలోకి వస్తావో, నేను ఆత్మనే అనేటువంటి సహజ భావనలోకి వెళతావో, అలాగే సమస్త బ్రహ్మాండము కూడా ఆత్మమయమే, ఇందులో వృద్ధి లేదు పతనము లేదు, ఎవరికి ఏది జరిగినా ఏమైనా అదంతా ఈ యొక్క భ్రాంతి మాత్రమైన జగత్తు విధానములో ఉంది అనుకుంటున్నాం తప్ప వాస్తవానికి ఆత్మకొచ్చిన నష్టము లేదు. ఎవరు జన్మించినా కొత్తగా పుట్టరు, అలాగే ఎవరు చనిపోయినా కొత్తగా చనిపోరు. అంటే ఏమిటి? వచ్చేది దేహమే, పోయేది దేహమే. వచ్చిన నాడు కొత్తగా రాలేదు, పోయిన నాడు వేరుగా పోలేదు. వచ్చిన నాడు జన్మకి వచ్చాము అనుకున్నప్పుడు ఒక వస్త్రం మాదిరిగా ఒక దుప్పటి ఎలా కప్పుకుంటామో అలాగ ఈ యొక్క దేహం అనేటువంటి ఈ పాత్రని ధరించింది అంతే ఆత్మ. దాంతో వ్యక్తమైనట్టుగా అనిపించింది, దాన్నే మనం పుట్టేంది అనుకుంటున్నాం. అలాగే విడిచిపెట్టిన రోజున ఏది కప్పుకున్నామో ఏది ధరించామో వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నరూపరాణి అన్నారు. తథా శరీరాన్ని విహాయ జీర్ణ యజ్ఞాని సయ్యాతి నవాని దేహి. దేహి దేహమును ధరించిన వాడు దేహి. ఈ దేహి ఎప్పుడు ఉంటాడు, కానీ దేహం మాత్రం వస్తుంది పోతుంది. దీన్ని ధరించాం కనుక ధరించిన వస్త్రం ఎలా అయితే దాన్ని విడుస్తామో మళ్ళీ నూతన వస్త్రాన్ని ధరిస్తూ ఉంటాం. పాత వస్త్రాన్ని ధరించినాడు దుఃఖపడము, కొత్త వస్త్రం వచ్చినాడు దానికి పెద్దగా తీసుకోము, సహజంగా తీసుకుంటాం. ఈ చావు పుట్టుకలు కూడా అటువంటివి. పాత్రను ధరిస్తాము, మళ్ళీ ఆ పాత్ర అయినటువంటి దేహమే నశనత్వాన్ని పొందుతుంది. కానీ దేహి ధరించినటువంటి నేను మాత్రము ఈ జన్మకు రాక ముందు ఉన్నాను, ఈ యొక్క జన్మతో ఈ దేహంతో ఉన్నప్పుడు ఈ పాత్రను ధరించినప్పుడు ఉన్నాను, ఈ పాత్ర నశించినప్పుడు కూడా ఉన్నాను. త్రికాలములు ఎందు సత్యమేదో అది నేను అని ఎవరు తెలుసుకుంటారో వాడికి దుఃఖించవలసిన అవసరం లేదు. తన యొక్క నాశనత్వం వల్ల కానీ అలాగే ఇతరులు
ఎందుకంటే నేను ఆత్మమయమే కాదు, సర్వము బ్రహ్మమయమే, సర్వులు ఆత్మమయులే. కావున ఎవ్వరు ఎప్పుడు ఏ విధమైనటువంటి నా అనుకునే వారికి వచ్చే కష్టాలు కానీ, దుఃఖాలు కానీ, లేదా మరణము కానీ ఏదైనా సరే యథార్థాన్ని తెలుసుకున్నవాడు దుఃఖించవలసిన అవసరము లేదు. మధ్యలో వచ్చిన మధ్యలో పోతాయి తప్ప ఉన్నది మాత్రం అలానే ఉంటుందండి. కనుక మరణం అంటే దేహ త్యాగము, దేహం అనేది కనపడకుండా పోతుంది తప్ప ఆత్మసత్యం ఇది గుర్తించాలి, గమనించాలి. ఎప్పుడు అంటే జీవించి ఉండగానే దీన్ని మనము అర్థం చేసుకోవాలి, అవగాహన కలిగి ఉండాలి. కావున మధ్యలో వచ్చే మాత్రము ఎప్పుడు అది శాశ్వతం కాదండి. మెరుపు మెరుస్తుంది, మెరుపు పుట్టక ముందు, మెరుపు రాకముందు మెరుపు లేదు, మెరుపు మాయమైపోయిన తర్వాత మెరుపు కనపడదు. మధ్యలో ఇంత కాంతిగా మెరిసింది కదా అని ఆ మెరుపును పట్టదామా అంటే అది ఉండదండి. ఈ జగత్ విధానాలన్నీ ఇలానే ఉంటాయి. అప్పటికప్పుడు ప్రస్ఫుటమవుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అంతకు ముందుండు, తర్వాత ఉండు, మధ్యలో వస్తూ ఉంటే మధ్యలో అంతర్ధానం అయిపోతూ ఉంటాయి. ప్రతీదీ జగత్ యొక్క విధానం అంతా ఇలానే ఉంటుంది. నేననుకుని ఈ దేహ పరిస్థితి కూడా అదే. అలాగే నా వారనుకునేటువంటి అన్నిటి ఎందుకు కూడా, అందరి ఎందుకు కూడా ఇదే విషయం వర్తిస్తుంది. కానీ అన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్నటువంటి సత్తా మాత్రమైనటువంటి సత్యమైనటువంటి ఆత్మ మాత్రం నిత్యం. అది ఎప్పుడు ఉంటుంది అనేది గ్రహించుకుంటే ఎవరి కొరకు, దేని కొరకు విలపించవలసిన అవసరం లేదు అనేది ఎవడైతే గుర్తిస్తాడో వాడే పండితుడు అన్నారు గీతాచార్యుల వారు. ఇది ఎవరైతే గుర్తించి గమనిస్తారో, దాని యొక్క విధానంలో జీవిస్తారో వారే పండితులు అన్నారు. ఇది అనుభవంతో, అనుష్ఠానం ద్వారా తెలుసుకోవాల్సిన విషయము. కావున నీవు పరమాత్మన అద్వైత ఆత్మ సత్తామయుడివై వ్యవహార కాలమందు భావమందు అద్వైతమునే ఆశ్రయించి కర్మయందు అద్వైతమును ఆదరింపక అద్వైతమున కర్మయే సిద్ధింపదు. కావున ధర్మస్థాపన రూపలోకోచిత కార్యములకై ద్వైత రూప కర్మను ఆశ్రయించుచు ఈ ప్రకారముగా అద్వైతమయుడు కమ్ము. కావున చివరికి వశిష్ఠుల వారి బోధంతా చేసి ఒక తీర్మానం లాంటిది చేశారు. శ్రీరామచంద్రుల వారికి తెలియచేస్తూ నువ్వు ఇలా ఉండు నాయన, ఈ విధంగా నడుచుకో అన్నారు. ఎలా? ఇది శ్రీరామచంద్రుడికే కాదండి, అందరికీ వర్తిస్తుంది ఈ విధానం. ఏమిటి? నీవు పరమార్థమున అద్వైత ఆత్మ సత్తామయుడువై ఉండు. అంతరంగములో ఎప్పుడు కూడా అద్వైతములోనే ఉంది, పరమార్థములో. కావున అక్కడ అద్వైతము అంటే ద్వైతము లేనిది, ద్వైతం అంటే రెండు లేనిది, అంటే ఏకం, ఒక్కటి ఏమిటి? ఆత్మే ఏకం, అదే సత్యం. కావున ఆ అద్వైతాత్మ సత్తా అదే సత్యం. కావున అటువంటి సత్తామయుడివై లోపల ఎప్పుడూ అదే స్థితిలో ఉండు. కానీ వ్యవహార కాలమునందు ఎలా ఉండాలి? వర్తిస్తూ ఉంటావు, ఈ యొక్క సమాజంలో ఉన్నావు, అందరి మధ్య ఉన్నావు, అన్నింటిలోనూ ఉంటావు. క్రియాచరణ చెయ్యక తప్పదు, కర్మాచరణ జరిగే తీరాలి. ఎందుకంటే కర్మ చెయ్యకుండా ఎవ్వరం ఉండలేం. నహి కచ్చి క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అన్నారు. ఏంటి? క్షణకాలమైన కర్మ చెయ్యకుండా వర్తింపలేము అన్నారు. ఎందుకని అంటే ప్రతిదీ కర్మేనండి ఇక్కడ. అంటే ఏ పని చేసినా అది కర్మే. అన్ని కర్మల కంటే ముఖ్య కర్మ ఏమిటి? శ్వాసించటం. పుడుతూనే వస్తుందండి అది, జీవించి ఉన్నంత వరకు ఆడుతూనే ఉంటుంది. ఎప్పుడు అది ఆగిపోయిందో అప్పుడు జీవనం తీరింది అంటారు. అంటే ఆ జన్మకు మాత్రము తీరింది, మరో జన్మ మరలా ఉంది. కానీ మరి శ్వాసించడం కూడా కర్మే అయినప్పుడు కర్మ చేయకుండా ఎట్లా ఉండగలం? ప్రతిదీ కర్మే అందు. మనం కూర్చున్నా, నడిచినా, నిలబడినా, పరిగెత్తినా, వ్యవహారంలో ఉన్నా, వ్యవహారంలో లేకపోయినా కర్మాచరణలో ఉన్నవారమే. ఎందుకంటే వ్యవహారంలో లేకపోయినా ఏదో కర్మ చేస్తున్నాం, కూర్చోవడము, నిలబడము, తాగడము, శ్వాసించడం చేస్తున్నాం. నిద్రపోతున్నప్పుడు కూడా క్రియాచరణలో ఉంటాం. ఎందుకంటే శ్వాస కర్మ నడుస్తూ ఉంటుంది, ఇది సహజ కర్మ. ఈ విధంగా జరుగుతున్నప్పుడు కర్మాచరణ లేకుండా జరగదు, అవ్వదు.
కావున ఎలా ఉండాలి మరి ఈ యొక్క ఈ యొక్క సంఘములో మనం వర్తించేటప్పుడు ఎలా ఉండాలంటే కర్మయందు భావములో అద్వైతం ఉండాలి. లోపల మనస్సులో భావనలో అంతా ఏకమే, అంతా బ్రహ్మమయమే, సర్వము బ్రహ్మమే, అందరిలో ఉన్నది బ్రహ్మమే అనేటువంటి భావాన్ని పెంపొందించుకుంటూ రాగద్వేష వర్జితుడివై ఉండాలి లోపల. కానీ ద్వైతము ఇక్కడ వ్యవహారములో మరి అద్వైతాన్ని ఆచరిస్తే కర్మాచరణ జరగదండి. కావున కర్మయందు అద్వైతాన్ని ఆదరింపకూడదు. కర్మ చేసే విధానంలో మాత్రము అంత చక్కగా నైపుణ్యంగా చేయాలి. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడ ఏ విధంగా వర్తించాలి, ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఈ పాత్రోచితంగా మనం ఎలా ఉండాలి, ప్రతీదీ కూడా యోచించి చక్కటి నైపుణ్యంతో కర్మాచరణ చేయాలి. లోపల అంతరములో భావన మాత్రము అద్వైతము, బయట మాత్రము అద్వైతాన్ని ఆదరింపకూడదు, ద్వైతమును పట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అద్వైతం అనేది ఉంటే కర్మాచరణే ఉండదు. ఏకం అనుకుంటే అసలు ఏది జరగదు. కావున అద్వైతమున కర్మయే సిద్ధింపదు. కావున ఆ విధంగా అంతరములో అద్వైతాన్ని పాటిస్తూ వ్యవహారములో ద్వైతాన్ని పాటిస్తూ ఎటువంటి క్రియాచరణలో ఉండాలి అంటే ధర్మస్థాపన రూపలోకోచిత కార్యములకై ధర్మాన్ని స్థాపించటం కోసం, ఈ జగత్తులో సనాతనమైన తత్వాన్ని నిరూపణ చేయటం కోసం, ఆ దైవత్వాన్ని యొక్క ఉనికిని గుర్తింప చేయటం కోసం, అలాగే సమాజములో అందరి యందు కూడా మైత్రీ స్వభావం కలిగి లోకోచిత కార్యములకై ఆ ద్వైత రూపమైనటువంటి ద్వైత విధానాన్ని ఆశ్రయిస్తూ కర్మాచరణ చేయాలి. దాని కొరకు కర్మాచరణ చేయాలి. ఎందుకంటే ఒక మహనీయుడు, ఒక గొప్పవాడు ఎలా వర్తిస్తే వారిని 10 మంది అనుసరిస్తారు. ఒక లెక్కింపదగిన వ్యక్తి, గణింపదగిన వ్యక్తి, ఒక మంచి వ్యక్తి అంటే ఫలానా వాడి అని గుర్తింపదగినటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా కర్మాచరణ విషయంలో పలు జాగరూకుడై ఉండాలి. ఎందుకంటే తాను ఎట్లు నడిస్తే తనని 10 మంది అనుసరిస్తారు. కావున తన యొక్క నడవడిక క్రమమును వాడు ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ ఉండాలి. బహుజాగరూకుడై గుర్తించుకుంటూ ఉండాలి. ఆ విధంగానే వారు సమాజానికి ఉపయోగపడగలుగుతారు. సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. తాము ఒక మంచి దారిని నడిస్తే 10 మంది ఆ మంచి దారిని అవలంబిస్తారు. కావున ఈ ప్రకారముగా 2 విధాలుగా కూడా నువ్వు ఆచరణీయుడుగా అంటే అంతరములో అద్వైతాన్ని నింపుకో, కానీ భౌతికములో ద్వైత కర్మాచరణలో ఉంటూ ధర్మ కార్యాన్ని చేయి, మంగళ కార్యాన్ని చేయి, లోకోచిత కార్యాన్ని చేయి. ఈ విధముగా ద్వైత అద్వైతమును కలుపుకుని జీవిస్తే వాడు జీవన్ముక్తుడే. కావున నీవు భావమందు నీవు ద్వైతమును ఎన్నటికీ ఆశ్రయించొద్దు. భావములో ఎప్పుడూ అద్వైతమే ఉండాలి. ద్వైత భావనను సుడిగాలిచే త్రోయబడిన వాడివి నీవు అనేక ఆపదలచే పూర్ణములైనటువంటి భయంకర సంసార భూములందు ఏనుగు వలె పడిపోవద్దు. ఎలా అయితే ఏనుగు ఆహార సముపార్జనకు వెళ్ళినప్పుడు ఆ ఏనుగుని బంధించాలనుకునేటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ పెద్ద గొయ్యి తవ్వి పైనంతా కూడా పచ్చి రొట్టతో కప్పి ఉంచుతారట అరణ్యాలలో. అక్కడ ఏదో ఆహారం ఉంది, దాన్ని తీసుకుందామనేటువంటి ఉత్సుకతతోటి ఆ ఏనుగు మందల్లో ఉన్న ఏనుగులన్నీ కూడా పరుగున వచ్చి అక్కడ ఆహారం ఉందనుకుని దాన్ని భుజించపోయి వారు ముందుగా తవ్వించినటువంటి ఆ గొయ్యిలో పడిపోతుంది. దానివల్ల అవి ఎన్నో అనర్థాలను పొందుతూ ఉంటాయి. చివరికి వాటికి ఆహారాన్ని ఇవ్వకుండా ఎప్పటికో వాటిని బయటకు తీసి వారికి అనుకూలంగా వారు వాడుకుంటూ ఉంటారు. ఇదంతా మనకి బయట విధానం తెలిసినది. అదే విధంగా మానవుడు కూడా ఎలా చేయాలి అంటే భావమందు ఎన్నడూ కూడా ద్వైతాన్ని ఆశ్రయించొద్దు. భావన ఎందు ఎప్పుడూ అద్వైతమే ఉండాలి. ఎందుకంటే ద్వైత భావన అనే సుడుగాలి చే త్రోయబడిన వాడివై నీవు అనేక ఆపదల చేత
ఎప్పుడూ కూడా ఆపదల చేత నువ్వు బంధింపబడకూడదు. అలా ఉండాలంటే అద్వైత భావన ఎప్పుడూ లోపల అద్వైతంలో ఉండాలి. వ్యవహారములో ద్వైతమును పాటిస్తున్నట్టుగా నటిస్తూ కర్మాచరణ చెయ్యి అని చెప్పారు. కావున ఓ రామచంద్ర, యథార్థముగా అస్మదాదులు దేహాదులు కాని ఈ జగత్తు కాని ఏమీ లేవు. నిర్వికారమైనటువంటి బ్రహ్మము మాత్రమే కలదు. కేవలము విజ్ఞానం మాత్రమే భాషించుచున్నది. ఈ జగత్తు సత్తు కాదు, అసత్తు కాదు. సమస్తము సన్మాత్ర బ్రహ్మము గాని నీవు తెలుసుకో. కావున ఓ రామ, యథార్థముగా ఈ కనిపించేటువంటి దృశ్య జగత్తు ఏది కూడా వాస్తవానికి ఏది లేదు, కానీ ఉన్నట్లుగా అనిపిస్తుంది. కావున నిర్వికారముగు బ్రహ్మము మాత్రమే సత్యము, కేవలము విజ్ఞాన మాత్రమే భాషించుచున్నది. కావున ఈ దృశ్య జగత్తు ఎటువంటిదండి అంటే ఇది సత్తు కాదు అన్నారు. అలానే అసత్తు కూడా కాదండి. మరి సత్తు కానప్పుడు అసత్తే అవ్వాలి కదా అని ప్రశ్నించుకుంటే, అసత్తు ఎందుకు కాదన్నారు అంటే, నువ్వు భ్రాంతితో ఉన్నంత వరకు ఇది సత్యముగానే తోస్తుంది. కావున ఇది అసత్తు కాదు అని చెప్పడానికి కారణం, నువ్వు ఎంతవరకు భ్రాంతిలో ఉంటావు అంతవరకు, నువ్వు ఎంతవరకు నిద్రిస్తున్నావో అంతవరకు నీకు స్వప్నము నిజంగా అనిపిస్తుంది. కానీ మెలకు వస్తే స్వప్నము నిజం కాదు అని తెలుస్తుంది. ఈ కారణము చేత అది అసత్తు కాదు అని చెప్పుండొచ్చు. లేదా ఈ అసత్తుగా ఉన్నటువంటి జగత్తంతా కూడా సత్యమైనటువంటి బ్రహ్మముతోటే నింపబడి ఉంది. ఇక్కడ పని చేయడానికి ఆధారమైన శక్తి అంతా కూడా ఆత్మదే, బ్రహ్మముదే. కావున కనిపించడం లేదు కదా అని చెప్పి అది లేదనటానికి లేదు. మన కంటి ముందు ఉన్నటువంటి వెలుగుతున్నటువంటి దీపం వెనకాల దాన్ని వెలిగించడానికి ఆధారమైన శక్తి ఉంది. ఆ శక్తి ఉంటేనే ఈ దీపం వెలిగింది, లైట్ వెలిగింది. కానీ శక్తి అయినటువంటి విద్యుత్ శక్తి కనిపించట్లేదు కదా అని చెప్పి అది లేదనడానికి లేదు. కానీ అది ఉంది. ఎలా ఉంది? ఈ యొక్క దీపకాంతితో వెలుగుతూ ఉంది అది. అది దాని శక్తి వస్తేనే ఇది వెలుగుతుంది. ఆ శక్తి లేనప్పుడు ఇది ప్రకాశము లేనిదిగా ఉంటుంది. ప్రకాశ శూన్యంగా ఉన్న దీంట్లోకి ఆ ప్రకాశం ఎలా వచ్చింది? ఆ ప్రకాశం ఉంటేనే ఇది ఉంది. ఆ ప్రకాశం లేకపోతే ఈ దీపానికి విలువ లేదు, లైట్‌కు విలువ లేదు. ఆ ప్రకాశంతో ఇది నిండి ఉంది కనుకనే ఇది అసత్తు కాదు అని చెప్పడానికి కారణం. సత్తుతో నిండి ఉంది కనుక ఇది అసత్తు కాదు అని చెప్పడానికి కూడా కారణమైనది. కావున సమస్తము కూడా సన్మాత్ర బ్రహ్మముగానే నీ వెలుగుము. కావున ఓ రామచంద్ర, సర్వోత్తమై, అమృతమై, ఆద్యంతరహితమై, ప్రకాశములన్నిటినీ ప్రకాశింపచేసేటటువంటిదై, సైదిర్యము లేనిదై, జన్మరహితమై, అచింత్యమై, దృశ్య కళావర్జితమై, నిర్వికారమై, ఇంద్రియాది కరణ సమూహ శూన్యమై, ప్రాణశక్తికి నిమిత్తభూతమై, సకల కల్పనారహితమై, కారణములకు కూడా కారణమై, నిత్యోదయ రూపమై, ఈశ్వర స్వరూపమై, వ్యాపక చిత్ప్రకాశముగా ఉన్నటువంటి నేత్రాది సమస్త అనుభవములకు మూలభూతమై, స్వాత్మభావము అంటే స్వస్వరూప స్థితి చేతనే ఉపదేశింపదగినదై, ఆంతరిక ఆనందైకరస స్వరూపమైనటువంటి బ్రహ్మమే సదా నీవు, నేను, ఈ సమస్త జగత్తు అయి ఉన్నది. కావున బ్రహ్మమునకు ఇక్కడ మనకి అర్థం అవటం కోసము అనేక రకాలైనటువంటి తత్వాన్ని ఇక్కడ వివరించారు. అది ఎట్టిది, దాన్ని ఎలా గ్రహించుకోవాలి, ఎలా అనుభూతి చేసుకోవాలి. ఎందుకంటే పూర్తి అవగాహన ఉన్నప్పుడే దేన్నైనా మన అనుభవానికి తెచ్చుకోగలుగుతాం. ఈ యొక్క అవగాహన ఎంత విశదంగా ఉంటుందో, ఎంత క్షుణ్ణంగా ఉంటుందో అంతంత చాలా సునాయాస పద్ధతిలో దాన్ని అనుభవించడానికి వీలవుతుంది. కనుక బ్రహ్మతత్వం యొక్క అనుభూతిని పొందాలంటే ముందు బ్రహ్మం అనేది ఎట్టిది అనేటువంటి అవగాహన ఉండాలి. దాన్ని తెలియజేయటం కోసమే వశిష్ఠ మహర్షి ఇక్కడ బ్రహ్మతత్వం అనేది ఎట్టిదో చాలా విశదంగా వివరించారు. ఏమిటి అంటే అది సర్వోత్తమం అన్నారు. ఇంకా దానికంటే ఉత్తమమైనది ఇంకొకటి అనేది లేదు, రాదు.
అదే ఉత్తమోత్తమైనది, అదే అమృతం. మృతము లేనిది అమృతం అంటే ఎప్పటికీ నాశనము లేనిది. అలాగే ఆద్యంతరహితమైనది అంటే దానికి ఆది లేదు, అంతము లేదు. ఎప్పుడు ఉంటుందని అర్థం. ఆద్యంతరహితము అంటే దానికి ఆది లేదు. అంటే ఎప్పుడో ఒకప్పుడు మొదలైంది అంటే దానికి స్టార్టింగ్ అంటే ప్రారంభం. ప్రారంభం ఉన్న దానికి చివరి దశ ఎండింగ్ కూడా ఉంటుంది. కానీ దానికి ఆది ఎప్పుడో ఎవ్వరికీ తెలీదండి. కనుక దానికి ఆది లేదు కనుక అంతం కూడా తెలీదు ఎవ్వరికీ. ఆదిలో తెలీదు, అంతములో తెలీదు కనుక మధ్యలో అంతా కూడా నిండి ఉన్నది. కనుక ఎప్పటినుంచి ఎప్పటికి ఏ పీరియడ్ దానికి ఒక దశ నుంచి ఒక దశ వరకు అని చెప్పడానికి లేదండి ఇది. కనుక అది ఆద్యంత రహితమై ఉన్నది. దానికి ఆది లేదు, అంతము లేదు. అంటే ఏకకాలమంతా, కాలమంతా తానై ఉన్నటువంటిది. అలాగే ప్రకాశములన్నిటినీ కూడా ప్రకాశింపజేసేది. అన్ని ప్రకాశానికి కూడా ప్రకాశము తానై ఉన్నది. మన కంటి ముందు ప్రకాశించే సూర్య చంద్రుల యొక్క ప్రకాశం ఇతరత్రా ఎన్నెన్నో గొప్ప ప్రకాశాలు అన్నిటికంటే ఉత్తమ ప్రకాశం సూర్యునిదని చెప్తారు. కానీ ఆ ప్రకాశం కూడా ఆ యొక్క ఆత్మశక్తిది, పరమాత్మది. అలా అందరిలో ఉన్న ప్రకాశము అదే. ఎవరిలో ఉన్న ప్రకాశము ఏ యొక్క వస్తువులో, వ్యక్తిలో, ఈ దేనిలో ఉన్న ప్రకాశమైన ఆ ప్రజ్ఞ అంతా కూడా ఆత్మది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క కళ ఉంటుందండి. ఆ కళ వారి యొక్క ప్రత్యేకత అనుకుంటాం. చెప్పాలంటే వారిలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ, ఆ యొక్క ఆత్మశక్తి ఆ కళగా ప్రస్ఫుటమవుతూ ఉంటుంది ఒక్కొక్కరిలో. అది గుర్తించాలి. అది గుర్తించి ఆ తత్వంతో ఉన్న ఆ పరమాత్మకు నమస్కరించాలి. వారిలో ఉన్నటువంటి ఆ యొక్క చాతుర్యం ఏదైతే ఉందో, నిపుణత్వం ఏదైతే ఉందో, ఆ కళ అనే దేవుడికి దండం పెట్టాలండి ఎవ్వరమైనా. దాన్ని గుర్తించి అదే పరమాత్మ శక్తి, అదే భగవంతుడు అని వారికి నమస్కరించాలి. అంతే తప్ప ఎవ్వరినెందుకు కూడా ఎప్పుడూ ఎటువంటి ఈర్ష్యని పెంచుకోకూడదు. ఈ అసూయ అనేది మహా అంటురోగము. కావున నిజంగా యథార్థముగా అందరిని అంగీకరించాలి. ఈ ప్రకృతిలో జన్మకు వచ్చిన ప్రతి ప్రాణిలోనూ ఒక ప్రత్యేకత ఉంటుందండి. ఎవ్వరు నిరుపయోగంగా అయితే ఎవ్వరు జన్మకు రారు. ఏది జన్మకు రాదు. ప్రతి అల్ప ప్రాణి దగ్గర నుంచి అత్యుత్తమ ప్రాణి వరకు కూడా ప్రతి వారిలో, ప్రతి దాంట్లో ప్రత్యేకత, ఒక నైపుణ్యం ఉంటుంది. ఒకటికున్న నైపుణ్యం ఇంకొకళ్ళకి ఉండదు. ఎవరికి సంబంధించింది వారిలోనే ఉంటుంది. కానీ ఇదంతా ఏమిటి? ఇదంతా ఆ ప్రజ్ఞదే, ఆ భగవంతుడిదే, ఆ పరమాత్మదే అని గుర్తించి వారిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క చైతన్య శక్తి ఏదైతే ఉందో దానికి నమస్కారం పెట్టగలిగితే అదే ఆత్మ నమస్కారం అండి. పరిపూర్ణముగా దాని యందు అంటే ఈర్ష్యా స్వభావంతో కాదు, పూర్తిగా అభినందిస్తూ, ఆమోదిస్తూ, అందరినీ కూడా అనుమతిస్తూ ఎవరైతే పరిపూర్ణంగా జీవించగలుగుతారో వారండి ఉత్తములు. కావున అన్ని ప్రకాశాన్ని కూడా ప్రకాశింపచేసేదే అది. అలాగే శైథిల్యము లేదు, శిథిలత్వము లేదు దానికి. ఎప్పటికీ దానికి నాశనము లేదు, దానికి జన్మ లేదు, జన్మరహితం. అచింత్యము. సరే జన్మ లేదు, అచింత్యము అంటే కనీసం చింత అంటే మనసుతో దాన్ని భావిద్దామా అంటే ఇట్టిదని చెప్పడానికే దానికి ఎవ్వరూ సరిపోరు. కావున మనసు చేత ఊహించటానికి కూడా సరిపోదండి శక్తి. ఎందుకంటే ఈ మనసు యొక్క ఉద్భవ స్థానమే బ్రహ్మం. కానీ ఆ మనసు ఏం చెప్తుందండి? తాను పుట్టినటువంటి తావు గురించి అది చెప్పాలి అంటే దానికి ఎలా సాధ్యమవుతుంది? ఒకే ఒక్కసారి సాధ్యమవుతుంది. ఎప్పుడు? అది పుట్టిన చోటులోకి వెళ్ళిపోయినప్పుడే దానికి దాని గురించి పూర్తి అనుభవం అవుతుంది. అంటే దాని నుంచి బయటికి విడుదలై వచ్చేసింది. మనసు అక్కడే పుట్టింది. ఆ యొక్క పరమాత్మ తత్వమైన శక్తి తత్వములోంచి, ఆ ప్రజ్ఞలోంచి, ఆత్మలోంచి బహిర్గతమైన శక్తియే మనసు. కానీ ఈ మనసుని అడిగితే ఏం చెబుతుంది? అది బయట తిరుగుతున్నప్పుడు అది ఏదో ఊహించి, భావించి ఒకవేళ ఏదైనా చెప్పినా అది పూర్ణం కాదండి. మరి అది పూర్ణం అవ్వాలంటే ఎప్పుడు సాధ్యము అంటే, ఆ మనసు మళ్ళీ తానెక్కడి నుంచి పుట్టిందో, ఎక్కడ నుంచి ఉద్భవించిందో అక్కడికి వెళ్ళినప్పుడే దానికి అది అనుభవం అవుతుంది. అయితే అనుభవం అయినది కదా అని బయటకొచ్చి చెబుదామా అంటే, బయటకు వచ్చి చెప్పడానికి అక్కడ అది మిగలదండి. ఒక్కసారి ఆత్మని అనుసంధానపడి,
దాంట్లో పూర్తిగా లయత్వాన్ని పొందితే ఆ మనసుకి మరలా ఎప్పటికీ కూడా బయటికి రావడానికి ఉండదండి. ఇదే ఆత్మ సాక్షాత్కారం అంటే. అంటే మనసు పూర్తిగా అంకితమైపోయి, దహితమైపోయి, దగ్ధమైపోయి, తానున్న చోటు, తాను పుట్టిన చోటు లయత్వాన్ని పొందితే అతండి దాని అనుభూతి. అదే భగవంతుడవుతుంది. కావున అది చెప్పడానికి తిరిగి రాదండి. కావున అది అచింత్యము, చింతించటానికి అలవే కానిది. అలాగే దృశ్య కళావర్జితము. ఎందుకంటే ఇది కళ అన్నారు కదా అని చెప్పి దృశ్యములో వ్యక్తం చేసేటువంటి కళ లాంటిది కాదు ఇది. ఈ యొక్క ప్రజ్ఞ యొక్క కళ అనంతము. దాన్ని గుర్తించగలిగిన వాడికే అది అనుభవం అవుతుంది. ఎందుకంటే ఈ కళ ఎప్పుడూ ఉంటుందండి. కానీ ఆ స్థాయిలోకి వెళ్ళగలిగిన వాడే దాన్ని గమనించగలుగుతాడు. కావున ఆ విధంగా దృశ్య కళావర్జితమై దృశ్య కళలకు సంబంధించినది కాదది. అది నిర్వికారం, ఏ వికారము లేనిది. అలాగే ఇంద్రియాది కరణ సమూహ శూన్యము. దానికి పోనీ ఏమైనా ఇంద్రియాలు ఉన్నాయండి? దానికి కళ్ళు, చెవులు, ముక్కులు, నోరు ఏమైనా ఉన్నాయా? వీటి యొక్క అవసరము లేదండి అది. ఎందుకంటే అది వినడానికి, చూడడానికి, తెలుసుకోవడానికి, అనుభవించడానికి ఇంకొకటి లేదు. ఉన్నది ఏకం, ఒకటి సత్యం. కనుక దానికి ఇంద్రియాల యొక్క అవసరమే లేదు. కనుక ఇంద్రియాది ఈ యొక్క ఈ ఇంద్రియాధికరణ సమూహ శూన్యం, ఏదీ లేదు. అంతా దాని కనులే, అంతా పరమాత్మ చెవులే. కావున ఈ విధానములోనే భగవంతుడు చూడని చోటు లేదు, వినని తావుండదు అని చెప్పడానికి కారణం. అదే విధముగా ప్రాణశక్తికి నిమిత్తభూతమై మనం అనుకుంటాము, మనము జీవించి ఉండడానికి కారణము ప్రాణం ఉండబట్టి అనుకుంటాం. కానీ ప్రాణము కూడా ఆధారం ఎవరు? ఆత్మశక్తి. ఈ ప్రాణశక్తి కూడా ఆత్మ నుంచి ఉద్భవించినది. ఈ ఆత్మతత్వములోంచి ఉద్భవించినటువంటి ఆ వేగముతో ఉద్భవించిన శక్తియే ఈ ప్రాణశక్తి. కావున ఈ ప్రాణశక్తికి కూడా అదే నిమిత్తం. సకల కల్పనారహితమైనది. పోని ఇన్ని చెబుతున్నాం కదా, అదేమన్నా కల్పించబడినదా అంటే ఏమాత్రము కల్పితము కాదండి. అది వాస్తవం, పరమ సత్యము. ఇది ఎందరో మహానుభావుల అనుభవంతో తెలుసుకున్నటువంటి, అనుభవంతో గ్రహించి వక్కాణించిన వాక్యము. అంటే చెప్పడానికి తిరిగి రాని మనసు అయితే వారు చెప్పేదేమీ లేదు. కానీ చేరువకు పోయి కొంతవరకు దాని అనుభవంలో ఉండి అక్కడి నుంచే మాట్లాడేవారు కొందరు ఉంటారండి మహానుభావులు. వారి యొక్క అనుభవాలే మనం ఇప్పుడు ఈ విధంగా తెలుసుకుంటున్నాం. కావున కల్పనారహితమై కారణములకు కూడా కారణము నిత్యోదయ రూపమై ఉన్నది. అంటే ఎల్లప్పుడూ ఉదయించే ఉంటుందండి. ఎందుకంటే దానికి అస్తమయం లేదు. అది మరుగున పడటం అనేది లేదు. దానికి అస్తమయం ఉంటే కొత్తగా ఉదయించింది అని చెప్పుకోవచ్చు. కానీ అస్తమయం లేదండి. మన కంటి ముందు కనిపిస్తున్న ఈ సూర్య భగవానుడికి అస్తమయం అనేది లేదండి వాస్తవానికి. ఎప్పుడూ వెలుగుతూనే ఉండేటువంటి పెద్ద అగ్నిగోళమే సూర్యుడు. కానీ దానికి ఉదయాస్తమయాలు ఎలా వచ్చాయంటే మనం దాని వైపుగా వెళుతున్నాం. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ వెళుతూ ఉంటుంది. ఇది ఖగోళ శాస్త్ర నియమం. ఆ విధానములో ఈ భూమికి ఒక పక్కన ఉన్న మనందరము సూర్యుని వైపుగా వెళితే అప్పుడు సూర్య భగవాను మనకి ప్రత్యక్షమైతే ఇదిగో ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ఇది సూర్యోదయం ఇప్పుడయింది, ఈ సమయం వరకు ఇది పగలు అని నిర్ణయించారు. కానీ అదే భూగోళం మరలా తన చుట్టూ తాను తిరుగుతూ వెళుతుంది కనుక రెండో వైపుకి తిరిగినప్పుడు ఆ రెండో వైపు అక్కడ చీకటి వచ్చింది రెండో ప్రాంతం వాళ్ళకి. కానీ ఇటువైపు ఉన్న వాళ్ళకి అటువైపు వెళ్ళేటికి అది ప్రకాశమైంది. వారికి అది సూర్యోదయం అవుతుంది. ఇక్కడ వీరికి సూర్య అస్తమయమైంది. కానీ వాస్తవానికి సూర్యుడు ఎప్పుడూ వెలుగుతూ ఉన్నాడు. భూమి తిరుగుతుంది. అదే విధముగా ఆత్మ అనేటువంటి ఆత్మ భాస్కరుడైతే ఎప్పుడు నిత్యోదయమే, ఎప్పుడు వెలుగుతూ ప్రకాశిస్తూ సత్యమై నిత్యమై ఎప్పుడు ఉండేదే. మళ్ళీ ఎప్పుడు ఒకప్పుడు వచ్చేది కాదు, అస్తమించేది కాదు. కావున నిత్యోదయమై ఉంటుంది. కావున ఈశ్వర స్వరూపమై వ్యాపక చిత్ ప్రకాశమై ఉన్నటువంటి ఇంతకీ ఆత్మయే ఈశ్వరుడు, భగవంతుడు అని చెప్పబడతాడు. కావున వ్యాపక చిత్ ప్రకాశముగా ఉన్నటువంటి అంటే వ్యాపించే తత్వంతో సర్వము కూడా నిండిపోయినటువంటి తత్వంతో వ్యాపకమై
ఈ యొక్క నేత్రాది సమస్త అనుభవములకి కూడా మూలభూతమై అన్ని ఇంద్రియాలు కూడా ప్రకాశించడానికి, అన్ని ఇంద్రియాలు వర్తించడానికి కారణమైన శక్తియే తానై, ఈ దేహం యొక్క ఇంద్రియాలు కాదు, విశ్వమంతా కూడా తానే ఆధారమై, స్వాత్మ భావము అంటే స్వస్వరూప స్థితి చేతనే ఉపదేశింపదగినది. ఇంతగా వర్ణించిన ఎవ్వరూ దీన్ని పూర్తిగా చెప్పడానికి అర్హులు కారండి. మరి ఎలా అనుభవానికి వస్తుందంటే స్వస్వరూప స్థితి. ఎవరి యొక్క అనుభవంలోకి వారు వెళ్ళగలిగితేనే ఇది ఉపదేశం అవుతుంది. ఉపదేశము సమీపముగా పోవుట, అలా పోవడం ద్వారా మాత్రమే ఈ తత్వాన్ని మనం అవగాహన తెచ్చుకోగలం. ఎంత విన్నప్పటికీ కూడా ఎవరైనా ఈ ప్రయత్నము చేత, ఎవరి ప్రయత్నము వారు చేసుకుంటూ, ఎవరి సంకల్పాన్ని వాళ్ళు విడనాడుతూ, తగ్గించుకుంటూ, ఈ దృశ్య జగత్తుని లేని దాన్ని లేనట్టుగా వర్చిస్తూ, ఆ అంతరంగములోకి ఎవరైతే ప్రయాణిస్తారో వారి యొక్క స్వస్వరూప స్థితి, ఆ స్వస్వరూప అనుసంధానము చేత మాత్రమే అనుభవానికి వస్తుందండి ఇది. కావున ఆంతరిక ఆనందైక రస స్వరూపమైనటువంటి బ్రహ్మమే. ఇంతకీ ఇటువంటి ఆనందైక రసం అదే బ్రహ్మానందము. అటువంటి స్వరూపమైనటువంటి బ్రహ్మమే సదా నీవు, నేను, సమస్త జగత్తు అయి ఉన్నామన్నారు. ఇక్కడ వశిష్ఠుల వారి యొక్క గొప్పతనం ఏమిటంటే ఇంతగా చెప్పి అదే నేను, అదే నీవు, అదే ఈ సమస్త జగత్తు కూడా అని చెప్పారు. ఈ తత్వమే యథార్థం, ఇదే సమస్త బ్రహ్మాండము నిండి ఉన్నది. కావున నీ యొక్కయు నా యొక్కయు ఈ సమస్త జగత్తు యొక్కయు యథార్థ స్వరూపము ఆ బ్రహ్మమే అనేటువంటి నిశ్చయము నీ అంతఃకరణ కలుగుగాక. కావున సదా ఇటువంటి నిశ్చయాన్ని పెంపొందించుకో శ్రీరామ. నీ యొక్క నా యొక్క ఈ సమస్త జగత్తు యొక్క యథార్థమైన స్వరూపం ఏమిటి అంటే బ్రహ్మమే, అంతా బ్రహ్మమయమే అనేటువంటి నిశ్చయాన్ని ఎల్లప్పుడూ సదా ధరించి ఉండు. సదా దీన్ని అనుకరించు. మనపూర్వకం ఎప్పుడు ఎక్కడ ఎవరిని దర్శించినా బ్రహ్మమయంగానే దర్శించు. దృశ్యాన్ని కానీ, వస్తువుని కానీ, వ్యక్తిని కానీ, జీవిగా ఎవరిని చూసినా, ఏ పదార్థాన్ని చూసినా అంతా బ్రహ్మమయం అని ఆంతరంగిక భావములో సదా ఆ యొక్క భావనతో నింపుకుని ఉండడం ఏదైతే ఉందో అదే భక్తి అండి. భక్తి అంటే ఇంకెక్కడా లేదండి. భక్తి అంటే ఈ భావాన్ని సదా 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 ఎవరైతే పరిపూర్ణంగా నింపుకుంటూ ఉంటారో వారి పరిపూర్ణ భక్తులు అవుతారండి. అట్టి వారే ముక్తికి వారు అర్హులవుతారు. ఇది గుర్తించాలి. కావున ఈ విధమైనటువంటి జ్ఞానబోధతో వశిష్ఠుల వారు ఇంకెంతో జ్ఞానాన్ని మనకి శ్రీరామచంద్రుల వారికి ఇస్తున్నట్టుగా మనందరికీ అందిస్తున్నారు. ఇందులో మరికొంత భాగాన్ని రేపటి వచ్చే భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.